మోకాళ్ల నొప్పుల్ని వదిలించేందుకు ఇవాళ మోకీలు మార్పిడి సర్జరీ రూపంలో మన ముందు ఒక చక్కటి పరిష్కారం ఉంది. అయితే పెద్ద పెద్ద కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల భయంతో చాలామంది మోకీలు మార్పిడి సర్జరీకి వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో మోకీలు మార్పిడి సర్జరీకి సంబంధించి విప్లవాత్మక మార్పులు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ సర్జరీలను ఒక వరమని చెబుతున్నారు డాక్టర్లు. తక్కువ కోతలతో, పెద్దగా రక్తస్రావం లేకుండా, అత్యంత ఖచ్చితత్వంతో మోకీలు మార్పిడిని పూర్తి చేసే రోబోటిక్ సర్జరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలవోకగా నడిచినా, బాగా పరిగెత్తినా, మెట్లెక్కినా, కూర్చున్నా, చాలాసేపు నిల్చున్నా, కుట్టు మిషన్ను కాళ్లతో తొక్కినా, బైకో కారుకో బ్రేకులు వేసినా, గేర్లు మార్చినా, కూచిపూడి, భరతనాట్యం చేసినా, ఫుట్బాల్ ఆడినా, జిమ్నాస్టిక్స్ చేసినా, ఇలాంటి వందల వేల విన్యాసాలు చేయడంలో కాళ్లది ప్రత్యేక స్థానం. నిజానికి మన కాళ్లు ఇలాంటి విన్యాసాలు చేయడంలో కీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా తుంటి, మోకాలు, మడమ ఈ ప్రాంతాల్లో ఉండే కీళ్లు చక్కగా ఉంటేనే కాళ్లు అలవోకగా కదులుతాయి. అయితే ఇటీవలి కాలంలో గతి తప్పిన జీవనశైలి కారణంగా మన కీళ్లు తక్కువ వయసుకే అరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మోకీళ్లు 40లు దాటగానే కిర్రుమంటున్నాయి. ఏవో మందులు వాడటం, ఫిజియోథెరపీ చేయటం, ఏవేవో మర్దనాలు చేయటం లాంటి పద్ధతుల ద్వారా కొంతకాలం ఈ కీళ్లతో పని చేయించినా కాలం గడిచే కొద్దీ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. చాలామంది ఈ మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువసేపు నిల్చోలేరు, కాస్త దూరం నడవలేరు, కింద పద్మాసనంలో కూర్చోలేరు, మెట్లెక్కలేరు. ఇలా నిత్య జీవితం బాగా ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇలాంటప్పుడు మోకీలు మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. కన్వెన్షనల్ సర్జరీలో ఉన్న ప్రతికూలతలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. సో ఇన్ని సంవత్సరాలుగా ఈ రోబోస్ లేకుండా సర్జరీ సక్సెస్ఫుల్గా చేస్తున్నప్పుడు దీంట్లో ప్రత్యేకమైన ప్రతికూలత ఏమీ లేదు. రోబో వల్ల ఉన్న లాభాలని మనం వాడుకోలేకపోతే అదే ప్రతికూలత. మనకి పర్ఫెక్షన్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రోబో చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే మనం ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం కొంత ఎముకను తొలగిస్తున్నాం. ఆ ఎముకను తొలగించే ప్రక్రియలో చాలా తక్కువ ఎముక తొలగించడానికి, అంటే మనం 0.5 mm ఇంక్రిమెంట్స్లో ఒక రోబో ద్వారానే మనం బోన్ని కట్ చేయగలం. అదే కన్వెన్షనల్గా అయితే 2 mm ఇంక్రిమెంట్స్లో మనం బోన్ని తొలగించే అవకాశం ఉంది. నెక్స్ట్, మనము మీ యొక్క కాలు యాంగిల్ని, వంకరబోయిన కాలుని నిటారుగా చేయటానికి ఇప్పుడు రకరకాల పాలసీలు ఉన్నాయి. అంటే పూర్తిగా 100% 90 degreesకి తీసుకురావటం, లేదా కొన్నిసార్లు కొన్ని ఫిలాసఫీల ప్రకారం వీళ్ళు ఆల్రెడీ కొంత యాంగిల్లో ఉన్నాయి కాబట్టి ఒక 2 to 5 degrees లోపల యాంగిల్ పెట్టడం, లేదా కొంతమందికి పాత యాంగిల్ ఎట్లా ఉందో అదే యాంగిల్ మెయింటైన్ చేయవలసి రావటం. ఇలా రకరకాల ఫిలాసఫీస్ ఆల్రెడీ ప్రాచుర్యంలో ఉన్నాయి. సో డాక్టర్ యొక్క నమ్మకాన్ని, అలాగే ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ని బట్టి నీకు కావలసిన ఫిలాసఫీలో నీ కాల్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయటం అనేది ఒక్క రోబో మీదే సాధ్యమవుతుంది. యాక్చువల్గా రోబోటిక్ సర్జన్కి ముందుగా కన్వెన్షనల్ ఆపరేషన్లో ఎంత అనుభవం ఉంటే అంత మంచిది. ఆ అనుభవం లేకుండా డైరెక్ట్గా రోబోటిక్ సర్జరీ చేయటం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే ఏ మెషిన్ కెన్ ఫెయిల్ అట్ ఎనీ మూమెంట్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద సర్జరీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సర్జరీ, శస్త్రచికిత్స, ఆపరేషన్ పేరు ఏదైనా కోత కోసి, సమస్యను సరిచేసి, కుట్లు వేసి, జబ్బును నయం చేసే ప్రక్రియ ఇది. ఒకప్పుడు ఈ ఆపరేషన్లు చాలా మొరటుగా ఉండేవి. క్రమంగా సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి అవడంతో ఆపరేషన్లలో నైపుణ్యం, ఖచ్చితత్వం పెరిగాయి. కోతలు, కుట్లు, రక్తస్రావం, ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండాల్సి రావటం లాంటివన్నీ తగ్గుతూ వస్తున్నాయి. కొంతకాలం క్రితం లాప్రోస్కోపీ లాంటివి అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత వాటిల్లోనే రకరకాల మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతులు వచ్చాయి. ఆ తర్వాత రోబోటిక్ సర్జరీలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్ని రకాల సర్జరీలోకి రోబోటిక్ టెక్నాలజీ వస్తోంది. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో కూడా రోబోటిక్ పద్ధతి ప్రస్తుతం అందుబాటులో ఉంది. డ్యూరింగ్ ద ప్రొసీజర్ రోబోని టేబుల్కి అటాచ్ చేయటం, లేదా రోబోని ఉపయోగించడానికి, అలాగే కన్వెన్షనల్ మెథడ్లో మోకాలి లోపలికి కొన్ని రాడ్స్ వేస్తాం, ఇంట్రామెడ్యులరీ రాడ్ వేస్తాం ఫేమర్ యొక్క కొలతలు తీసుకోవడానికి. అదే రోబోటిక్ మెథడ్లో ఈ రాడ్స్ వేసే అవసరం లేదు. కాబట్టి బైలేటరల్, అంటే రెండు మోకాళ్ళు ఒకేసారి చేయడానికి మనం ఫ్యాట్ ఎంబాలిజం అనే ఒక కాంప్లికేషన్ వల్ల 70 సంవత్సరాలు దాటిన వాళ్ళలో చాలామందిలో రెండు ఒకసారి చేయటం రిస్కీ
ఒక 5-10% ఫ్యాట్ ఎంబాలిజం రిస్క్ ఉంటుంది అని ఇంతకుముందు చెప్పేవాళ్ళం. వీలున్నంత వరకు రెండు ఒకసారే చేయటం అవాయిడ్ చేసేవాళ్ళం. బట్ ఈ రోబోటిక్స్ రావడం వల్ల ఈ ఫ్యాట్ ఎంబాలిజం అనే ఛాన్స్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ ఫేమర్ బోన్లోకి, తుంటి ఎముకలోకి రాడ్స్ వేసే అవసరం లేదు. రెండోది, మనకి రోబోటిక్ సర్జరీ అలవాటు అయ్యే కొలది సర్జరీ సమయము చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే నేను ఏదైతే ప్లాన్ చేసుకున్నానో ఆ డిజైర్డ్ ప్లాన్ ఆల్రెడీ కంప్యూటర్ మీద ఫీడ్ చేసి ఉంటుంది కాబట్టి నాది చాలా తొందరగా సర్జరీ అయిపోతుంది. 3, మీ కాళ్ళ యొక్క వంకరలను కరెక్ట్ చేయడానికి సాఫ్ట్ టిష్యూ కండరాలని, ఎముకత్తుకుపోయిన కండరాలని తొలగించే ప్రక్రియ చాలా తక్కువ అవసరం ఉంటుంది రోబోటిక్ సర్జరీలో. కాబట్టి పోస్ట్ ఆపరేటివ్గా రోబోటిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళలో నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్ కన్వెన్షనల్ సర్జరీతో కంపేర్ చేస్తే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అలైన్మెంట్, అంటే పూర్తిగా బాగా వంకరబోయి ఉన్న వాళ్ళలో కాలుని పూర్తిగా నిటారుగా చేసేస్తే వాళ్ళ యొక్క మజిల్ మెకానిజము డైరెక్షన్ మారిపోతాయి. కాబట్టి ఎక్కువ కాలం పాటు నొప్పి తగ్గిన ఒక రకమైన డిస్కంఫర్ట్ చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అదే కొంత రిస్ట్రిక్టెడ్ కైనమాటిక్ అలైన్మెంట్, అంటే కొంతవరకు పూర్తిగా అదే స్ట్రైట్ యాంగిల్కి తీసుకురాకుండా పూర్వం ఉన్న డైరెక్షన్లో కన్వెన్షనల్గా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న రెస్ట్రిక్టెడ్ కైనమాటిక్ అలైన్మెంట్ అనే పద్ధతిలో ఆపరేషన్ చేయటం వల్ల రోబోటిక్లోనే ఇది అవకాశం ఉంది. ఇలా చేయటం వల్ల ఆపరేషన్ తర్వాత ఆ డిస్కంఫర్ట్ పేషెంట్కి ఉండదు, చాలా సులువుగా నడుస్తారు. సో ఇవి ప్రత్యేకంగా రోబోటిక్ సర్జరీ వల్ల ఉన్న అడ్వాంటేజెస్. మోకాళ్ళ నొప్పులు తక్కువగా ఉంటే ఏవో కొన్ని మందులు, ఫిజియోథెరపీ వ్యాయామాలతో ఉపశమనం పొందవచ్చు. అలా కాక కదలికలే ఇబ్బందికరంగా తయారైతే మాత్రం మోకీలు మార్పిడి ఆపరేషనే శాశ్వత పరిష్కారం. ఈ మోకీలు మార్పిడి ఆపరేషన్లలో కూడా పాక్షికంగా చేసే పద్ధతులు, అలా కాకుండా రోబోటిక్ టెక్నాలజీ తక్కువ కోతలతో మోకీళ్లను మార్చే సౌలభ్యం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది.